గతంలో ప్రగతి భవన్ కు రానివ్వని ఎమ్మెల్యేలతో కేసీఆర్ బంతి భోజనాలు చేస్తున్నారని సెటైర్లు వేశారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. ఫేర్వెల్ పార్టీ కోసమే ఎమ్మెల్యేలను ఫామ్ హౌస్ కు పిలిపించారన్నారు. గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ లోకి లాక్కున్నప్పుడు కేటీఆర్ కి ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు ఆది శ్రీనివాస్. సీఎం రేవంత్ కాంగ్రెస్ తుపానులో కేసీఆర్ కొట్టుకుపోతారని చెప్పారు. రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్. దేవుళ్ల ముందు తప్పుడు ఆరోపణలు చేస్తున్న కౌశిక్ రెడ్డికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నారు మక్కాన్ సింగ్. ప్రతిపక్షాల గొంతులున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, సిపిఐ, బీఎస్పీ, వైసీపీ లాంటి ప్రతిపక్ష పార్టీల గొంతులను నొక్కి వికృత ఆనందం పొందినటువంటి మీరు ఈనాడు ప్రజాస్వామ్యం అని గగ్గోలు పడతారని చెప్పండి. ఇప్పుడు మొసలి కన్నీరు కార్చేటువంటి కార్యక్రమం ప్రజలందరూ గమనిస్తలేరా కేటీఆర్ గారి మాట. ఎప్పుడు ట్విట్టర్లో కనిపించే మీరు ప్రజలకు ఉపయోగపడే అంశంలో కూడా ఎప్పుడు కనిపించని మీరు ఈనాడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చి ప్రజా సంక్షేమంలో ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమం అమలు చేస్తూ ముందుకు పోతున్న తరుణంలో భారతదేశంలోనే రైతు రుణమాఫీ ఒకటి 31,000 కోట్లకు సంబంధించి ఆగస్టు 15వ తేదీ లోపల చేస్తామనేటువంటి హామీ ప్రజలలోకి రైతులు విస్తృతంగా వెళ్ళిపోయిన సందర్భంలో ఈరోజు కేటీఆర్ గారు ఓ కళ్ళబొల్లి కబుర్లు చెప్తూ మొసలి కన్నీరు కార్చేటువంటి సందర్భంలో మేము మిమ్మల్ని మళ్ళీ 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు 19 మంది ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకొని మీ పార్టీ సంబంధించిన